జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ వైసీపీ ఓడిపోయింది కానీ చచ్చిపోలేదు అని అన్నారు. ఎవరు? అయ్యనపాత్ర. ఎందుకన్నారు? ఇంత చేసినా కానీ 40%. వాళ్ళకి తెలుసు అది. దాని మీనింగ్ ఏంటి? ఇంత చేసినా కానీ 40%. ఇప్పుడు మీరు కళ్ళకట్ట పడుతుంది. విజయవాడ జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఎంతమంది వస్తున్నారు, చంద్రబాబు వెళ్తే ఎంతమంది వస్తున్నారు? రవిచంద్రారెడ్డి గారు మొన్న మాట్లాడినాడు, ఎందుకునో అటు పక్కన వైసీపీలో 2 వర్గాలుగా తయారైన, ఇటు పక్కన సజ్జల గారికి అటు విజయసాయిరెడ్డి గారికి మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పి. అంటే మరి ఆయన పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయనకి దగ్గర విషయాలు తెలుసు. ఆయన ఏం చూసి అన్నారో మనకి తెలియదు. కానీ కొన్ని విషయాల్లో మాత్రము కొంత గ్యాప్ అయితే కనబడుతుంది. అదే పార్టీ కూటమి కూడా కారణం అయిందని చెప్పి మాట్లాడారు. అంటే పార్టీ ఇవ్వడం కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని చాలా మంది నాయకులు బాహాటంగానే చెప్పారు. మీరు కూడా ఒప్పుకుంటారు దానికి? నేను కూడా దాన్ని కాదనలేదు. నేను పార్టీలో లేను కాబట్టి అవునని కాదని చెప్పలేను. కానీ కొన్ని విషయాలు నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తే అది ఆయన నన్ను ఇంప్లిమెంట్ చేసింటే చాలా బాగుండేది. అఫ్కోర్స్ ఈ పార్టీ గెలిచేదని అయితే అన్నాను. మీరేం చేసినా కానీ మిమ్మల్ని ఓడించాలనుకున్నారు, ఓడించారు. ఏ స్థాయిలో ఓడించాలంటే రాజ్యసభ సభ్యులు, ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులందరూ మనకే మనకి రాజ్యసభలో స్ట్రెంగ్త్ పెంచుకోవడం కోసం అసెంబ్లీలో ఆ స్థాయిలో కొల్లగొట్టారు. సో అమరావతి విషయం ఆయన చెప్పడం జరిగింది. అమరావతిలో అవినీతి జరిగింది, ఇది లక్షల కోట్ల అవినీతి అనేది గ్రామాన ప్రచారం చేయాలి. లోకేష్ పాదయాత్ర చేస్తే 5 కిలోమీటర్ల ఒక చోట ఆయన ఎక్కడైతే పాదయాత్ర చేస్తారో అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఇక్కడ సెల్ఫీ దిగమని ఛాలెంజ్ చేయాలి. తద్వారా ప్రజలు వచ్చి, అక్కడ స్థానిక ప్రజలు వచ్చి ఆ ఫ్లెక్సీ చదువుతారు. తద్వారా ప్రజలకి విషయం తెలుస్తుంది అనేది చెప్పడం జరిగింది. అంతటి బ్రహ్మాస్త్రాన్ని ఆయన పట్టించుకోలేదు. అసలు అమరావతికి రాజధాని అర్హత ఉందా అండి లేదా? నుంచి అమరావతికి సంబంధించి లక్షల కోట్ల అవినీతిమయం అదంతా జరిగిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకుంటూ వచ్చింది. రీసెంట్గా అమరావతి అంతా మునిగిపోయిందని చెప్పి నిన్న మొన్న 3-4 రోజుల నుంచి ఏదైతే వరదలు వచ్చినాయో అమరావతి మునిగిపోయింది, ఇదే మన రాజధాని అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా పెద్ద బ్యానర్లు పెట్టి చూపిస్తుంది. ఎందుకంత కక్ష అమరావతి మీద? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి మునిగిపోతుందా తేలుతుందా కానీ ఫస్ట్ మీరు అమరావతి అవినీతి కాదనేది తెలుసా. అమరావతి రాజధానిగా ఉండాలని చంద్రబాబు నాయుడు నేను నిర్ధారించుకున్న తర్వాత అక్కడే ఎందుకు నిర్ధారించాడు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మీరు ఇంతకుముందు నూజివీడు కానీ, గన్నవరం కానీ, నున్న కానీ, ఆగిరిపల్లిని కానీ అది ప్రచారం చేసిన చోట ఎక్కడ ఆ రోజుల్లో అనుకుంటే అటు ఒంగోలు కూడా ప్రచారం చేశారు. లేదు, ఇక్కడే చేశారు. సో ఇక్కడ ఎకరము 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు. 25-34 లక్షలు అంటే ₹1,00,00,000 పెడితే మీకు 3 ఎకరాలు వస్తుంది. ఎక్కడ? ఈ అమరావతి 29 గ్రామాల పరిధిలో లేదు, ఆగిరిపల్లి, నున్న, అటువైపు. ఇక్కడ అమరావతిలో ఎకరా 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలే ఉంది. అంటే ₹1,00,00,000 పెడితే 10 ఎకరాలు వస్తుంది. అంటే మీరు తక్కువ డబ్బుతో ఎక్కువ విస్తీర్ణం భూమిని మీ వశపరచుకోవడానికి ఈ 29 గ్రామాలు అనువైన ప్రదేశం. వేరే ప్రాంతాల్లో అయితే మీరు డబ్బు ఎక్కువ పెట్టాలి. తక్కువ అంటే ₹1,00,00,000 3 ఎకరాలు ఎక్కడ వస్తే మీరు వశపరచుకోగలిగితే ఇక్కడ ₹1,00,00,000 10 ఎకరాలు వశపరచుకోగలరు. ఓకే, అందుకోసం అని ఈ 29 గ్రామాలు ఎంచుకున్నారు. ఈ 29 గ్రామాలు ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడ రేట్ ఎందుకు తక్కువ? ఏర్ వస్తే పంటలు మునిగిపోతాయి కాబట్టి రేట్ తక్కువ. ఓకే, ఏర్ వస్తే పంటలు మునిగిపోతాయి కాబట్టి రేట్ తక్కువ. సో చంద్రబాబు నాయుడుకి ఇక్కడ రాజధాని వస్తే పంటలు మునిగిపోతాయని తెలుసు, భూములు మునిగిపోతాయని తెలుసు. ఇక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్, పునాదులు చాలా వీక్ కాబట్టి చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం అని తెలుసు. మరి అట్లాంటప్పుడు అలా అయినా కానీ 14-19 మధ్యలో అన్ని టవర్లు కట్టాడు ఆయన, అన్ని తెలిసే కట్టాడు ఆయన. ఇక్కడ అన్ని టవర్లు కట్టారు, ఎమ్మెల్యేలకి టవర్లు వచ్చినాయి, ఎమ్మెల్యేలకు వచ్చినాయి, ఎంపీలు అక్కడ ఉండిపోయినాయి కదా, సచివాలయ ఉద్యోగులు కూడా కట్టించారు. ఐఐటి బృందం వచ్చి వదిలేశారు కాబట్టి వర్షాలు రాకముందరే 5 ఏళ్ల పాటు అసలు దాన్ని పట్టించుకున్నారా? ఎందుకు పట్టించుకుంటారు? పట్టించుకోవాలా? ఎందుకు పట్టించుకుంటారు? పట్టించుకోకూడదు. 5 లక్షల కోట్ల దోపిడీ అయినప్పుడు ఎందుకు పట్టించుకుంటారు? దోపిడీ చేసుకోమని ఇస్తారా మీరు? అమరావతి అనేది అక్కడ మీరు ప్రభుత్వ ధనంతో మొత్తం 34,000 ఎకరాలు కొన్నట్టయితే 8,000 ఎకరాలతో మొత్తం కొనేయచ్చు. మార్కెట్ రేట్కి డబ్బులు ఇచ్చినా కానీ, మార్కెట్ రేట్కి డబ్బులు, రిజిస్టర్ ఆఫీస్ రేట్కి కాదు, మార్కెట్ రేట్ డబ్బులు ఇచ్చినా కానీ 7,000 కోట్లతో మొత్తం కొనేయచ్చు మీరు. రాజశేఖర్ గారు, మీరు ఎన్ని మాట్లాడినా మొన్న ఎలక్షన్స్ లో అమరావతిని చూపించే
టీడీపీ కానీ లేకపోతే జనసేన కానీ ఓట్లు దండుకున్నాయి. ఓటు పడలేదండి బాబు. ఈవీఎంలో గుద్దారంటే సరే మీరు మీ వాదన మీరు మా వాదన కాదు, మీ సమాధానం చెప్పండి. మీ వాదన మీరు చేస్తారండి, నేను కాదనట్లేదు, నేనేమన్నాను. మీరు వివిప్యాట్లు ఎందుకు టాలీ చేయమంటే పారిపోతున్నారు? ఫామ్ 20 అప్లోడ్ చేయమంటే పారిపోతారు ఎందుకు? మార్క్ పోలింగ్ లో ఎన్నికల్లో వాడిన గుర్తులు వాడకుండా వేరే కుక్క పిల్లి నక్క ఎందుకు వాడుతున్నారు? సరే ఇప్పుడు ఏదైనా అధికారం అనేది ఎవరికి వచ్చింది? అధికారం అనేది ఎవరికి వచ్చింది? ఇప్పుడు 5 ఏళ్లు పాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందా? లేదుగా. దొంగ పిల్ల నగరేసుకుని తిరుగుతుందంట. నగలు ఉన్నాయా లేదా అనేది లేదు. అది దొంగతనం చేసి బయటపడేదాకా ఆగాలి. అప్పటిదాకా ఆయన దొంగ పిల్ల నగలేసుకునే తిరుగుద్ది. ఎప్పుడు దాకా ఆ దొంగతనం చేశారని తెలిసేదాకా. నేనేమంటలేదండి, 5 ఏళ్లు పాలించారు, బానే ఉంది. పాలించిన తర్వాత 5 ఏళ్ల తర్వాత వచ్చిన రిజల్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగైనిస్ట్ గానే వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అవునా? ఎందుకు అగైనిస్ట్ గా వచ్చిందనంటే ఇవన్నీ కారణాలు. కానే కాదు మరి కాదనంటే ఏం ఒప్పుకుంటారు సార్? ఇప్పుడు ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు మేము ఓడిపోయామని చెప్పి బయటకు వచ్చి చెప్పలేకున్న పరిస్థితి కదా. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రమ్మనండి, చంద్రబాబు నాయుడు గారు బయటికి రమ్మనండి, జనాలు ఎవరు? ఇప్పుడు వరదలో తిరిగాడు, బోట్ వేసుకుని తిరిగాడు, 76 ఏళ్ల వయసు, ఎవరు అక్కడ జనం దిక్కులేదు, కుక్క కూడా తిరిగి చూడట్లేదు. ఎందుకు లేదు, బానే ఏం లేదండి. అక్కడ చూస్తే అందరూ నిలబడి ఉన్నారు, మన మనుషుల్లాగా నిస్తేజంగా నిలబడి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక యూఫోరియా ఉంది, ఒక మూడ్ ఉంది అక్కడ, ఒక ఇమోషన్ ఉంది అక్కడ. రిటైనింగ్ వాల్ చూపించి మీరు మొన్న విజయవాడ దానికి మేమే కట్టించామని అన్నారు. దానికి అసలు నిజంగా రిటైనింగ్ వాల్ కట్టింది వీళ్ళ కాదా అని చెప్పి లోతుల్లో పరిశీలిస్తే ఎప్పుడో దానికి పునాది పడింది, దాన్ని వీళ్ళు పూర్తి చేశారని చెప్పి. ఎవరి కాలంలో ఎంత పని జరిగింది? ఎవరి కాలంలో ఎంత పని జరిగింది? సో రిటైనింగ్ వాల్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ వేసుకోవచ్చు, ముద్ర వేసుకోవచ్చా? మరి అదే ముద్ర మరి అక్కడ బుడమేరు మీద పడలేదు ఎందుకని? బుడమేరు మీద వీళ్ళు నీళ్లు కృష్ణానదిలో కలవకుండా ఎక్కడ ఉన్నాయి? బుడమేరుకి ఎందుకు లేవు? ఎక్కడున్నాయి? వెలగలేరు హైడ్రేటర్ ప్రాజెక్ట్ అక్కడ ముందు, ముందు చాలా ముందు ఉంది అక్కడే. అది కృష్ణానదిలోకి డైవర్ట్ చేయకుండా కృష్ణానదిలోకి ఈ వాటర్ అంతా వెళ్తే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోద్దని ఇటు బుడమేరులోకి డైవర్ట్ చేశారు. మరి ఆ కామెంట్ ఎందుకు చేయటం ఆ టైంలో? అక్కడ ఎవరు ఇప్పుడు ఆయన కావాలని ఆయన ఇల్లు ముంచుకుంటాడా? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు